పొంగమూరు రోడ్డు మర్రిచెట్టు కాలనీ అండి. ఇక్కడ ఈ డాగ్ అసలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. అసలు దానికి స్కిన్ మొత్తము డాగ్ వైట్ కూడా ఉంది. స్కిన్ చూడండి ఎలా ఉందో, అసలు దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దీనికైతే ట్రీట్మెంట్ చేస్తే కోలుకుంటుంది, కానీ చాలా సివియర్ కండిషన్లో ఉంది. ఓ నాన్న, దారుణంగా ఉంది. ఇది ప్రగతి నగర్ ఆర్చ్ దగ్గర కనిపించింది. ఎవరైనా కొంచెం మాకు సపోర్ట్ చేస్తే నేను మెడిసిన్ ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, దానికి అడాప్ట్ చేసుకొని అంటే దగ్గర పెట్టుకోవలేదు. అది ఇక్కడే ఉండేలా ఉంది. డొక్కలు కూడా పీక్కుపోయినాయండి. అసలు ఎవరో బిస్కెట్స్ అయితే వేశారు, బట్ అసలు చనిపోయే పరిస్థితుల్లో ఉంది. అది కదలే పరిస్థితి కూడా ఉందనిపించట్లేదు. ఇక్కడ వాళ్ళు ఎవరైనా నాకు సహకరిస్తే మెడిసిన్ ఫుడ్ ఇస్తుంటానండి. నేను దగ్గర పెట్టుకోవాలంటే షెల్టర్లో ఫుల్ అయిపోయింది, నేను దగ్గర పెట్టుకునే పరిస్థితి లేదు. బట్ ఇది చూస్తా ఒక జీవిని మనం చచ్చిపోతున్నా పట్టించుకున్నట్టే అవుతుంది. చాలా దారుణంగా ఉందండి. నాకైతే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. బట్ ఇది మెడిసిన్ కానీ ఇస్తే మాత్రం చాలా తొందరగా కోలుకుంటాయి. స్ట్రీట్ డాగ్స్కి జనరల్గా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇది కాలువ పక్కన ఈ ప్రగతి నగర్ దగ్గర ఉంది. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి రెస్పాండ్ అవ్వండి. దీన్ని మనం ఏమీ దగ్గర పెట్టుకోవాల్సిన పని లేదు, ఇంటికి తీసుకెళ్లాల్సిన పని లేదు. జస్ట్ దానికి మెడిసిన్ టైం టు టైం మెడిసిన్ ఫుడ్ అందిస్తే కనుక అది రికవర్ అవుతుంది. మన సేవ్ ది యానిమల్స్ ఫౌండేషను ఇప్పుడు వేరే వాటికి కూడా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న డాగ్స్కి మెడిసిన్ ఇచ్చి మనం ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసాము. అలానే ఎవరైనా అంటే ఎవరో ఒకళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు కానీ, అట్లీస్ట్ ఒంగోలు నగర పరిధిలో ఉండేవాళ్ళు కానీ ఒకళ్ళు కొంచెం మాకు హెల్ప్ చేయండి. దీనికి నేను మెడిసిన్ నేనే ఇస్తానండి. ఆ మెడిసిన్ మీరు టైం టు టైం వచ్చి 3 పూట్ల మెడిసిన్ ఇవ్వండి చాలు, లేదా డైలీ వన్స్ ఒక మెడిసిన్ ఇస్తే చాలు. ఫుడ్ పెడితే కనుక చాలా తొందరగా కోలుకుంటుంది. నాన్న ఇచ్చుడు, ఇక్కడే ఉంటావారా నువ్వు? బౌల్ ఉందా? వాటర్ ఏమన్నా కదా? అక్కడ షాప్ దగ్గర వాటర్ తీసుకొచ్చిపోతామా?